బెల్లం రామకృష్ణారెడ్డి రచన దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం దేవగుడి. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ కనికే డిఓపిగా పనిచేయగా షేక్ మదీన్ సంగీతాన్ని అందించారు. అభినవ్ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఏపీ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా మీడియా సమక్షంలో రిలీజ్ చేశారు. దశాబ్దాలుగా మా పరిచయం మా దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారితో మా ప్రయాణం. ఆయన మాకు మార్గదర్శకులు. ఈ సినిమాకు నేను డైరెక్టర్ అయినా ఆయన ఎప్పుడు ఈ 20 సంవత్సరాలతో ఆయనతో చాలా నేర్చుకున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి హెటిక్ షెడ్యూల్లో అసెంబ్లీ ఇవన్నీ జరుగుతున్నా, అలాగే మా ప్రియతమ మా రాయచోటి ఎమ్మెల్యే ఫస్ట్ టైంగా గెలిచిన వెంటనే మినిస్టర్ అయ్యి ఆయన కూడా ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. మన సినిమాలో చాలా కష్టపడ్డాం, మీరంతా థియేటర్ రండి చూడండి అని అలా చెప్తూ ఉంటాం, కానీ వాళ్ళ కష్టం ముందర నథింగ్ అనిపించింది. వాళ్ళు ఒక విజన్. అలా అన్నం చూస్తూ ఉంటే మైక్రో లెవెల్ ప్లానింగ్, మేము జనరల్ ప్లానింగ్ చూసాం కానీ మైక్రో లెవెల్ ప్లానింగ్. ఒక సందర్భంలో మా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా, అన్న మీ అన్న దేవుడి ఆదినారెడ్డిని నేను ఫాలో అవుతున్నా అన్న, ఈసారి ఎట్టయినా నేను ఎమ్మెల్యే గెలవాలన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా అండ్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఆదినారాయణ రెడ్డి సార్కి, రాంప్రసాద్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడలేను, మూవీలో చూసిన తర్వాత మీరు ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. సో ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం అయితే దానిలో యాక్టర్లు ఈదుకుంటూ పోతుంటారు. ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్కి ప్రతి స్ట్రగ్లింగ్ యాక్టర్ ఈదుతూనే ఉంటాడు. అవతల సైడ్ ఏముంటుందో తెలీదు, మధ్యలో ఉంటారు, అటెళ్ళలేదు ఇటెళ్ళలేదు. అలాంటి టైంలో బెల్లం రామకృష్ణారెడ్డి సార్ అని ఫస్ట్ ఆడిషన్లో నన్ను సెలెక్ట్ చేసుకొని హీ గివెన్ ద ప్రామిస్ బిఫోర్ 2 years. 2 years తర్వాత కూడా ఎంతమంది చెప్పినా హీ డిడ్ నాట్ చేంజ్. సో సార్కి ఎప్పుడో చెప్పా, ఈ మూవీ నా లైఫ్లో క్లాసిక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టార్స్ ఆఫ్ ది ఈవెంట్ ఆదినారాయణ రెడ్డి గారు, రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ దాకా వచ్చి మా దేవగుడి చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు మెయిన్ కారణం ఏంటంటే నా స్ట్రెంగ్త్, నా లైఫ్, మై ఫాదర్ అలహరి బ్రహ్మయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ యూ డిడ్. దేవగుడి సినిమాకి వస్తే సార్, ఈ సినిమాలో ప్రతి ఒక్కరం కష్టపడ్డాం సార్. ఇలా ఎందుకంటున్నానంటే బేసిక్గా కష్టం అనే వర్డ్తో ఆయన పడ్డ స్ట్రగుల్ అంతా చెప్పాలనుకోవట్లేదు నేను. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడి వరకు వచ్చారు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అలానే మా చీఫ్ గెస్ట్ అయిన ఆదినారాయణ రెడ్డి గారికి అండ్ రాంప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళ అమూల్యమైన టైంని మా కోసం కేటాయించి ఇక్కడి వరకు వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే కూడా కొంచెం మాటలు రావట్లేదండి, ఎందుకంటే ఆయన పడ్డ కష్టం మేము దగ్గరుండి చూసాము. అసలు ఆ క్యారెక్టర్కి నేను సరిపోతాను అని నన్ను సెలెక్ట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ నమ్మకాన్ని నేను ప్రూవ్ చేసుకుంటాను. ఇది నా ఫస్ట్ మూవీ అండి. మీడియా కూడా ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, తప్పులేమని ఉంటే క్షమించండి. అలానే నేను పడుకుని 3 days అయిందండి సీరియస్లీ, ఎందుకంటే పడుకుందామని ట్రై చేస్తుంటే మీ మీడియా కెమెరాస్, మీ మైక్సే గుర్తొస్తున్నాయి. మా కెమెరా ముందు 1000 members ఉన్నా, 10,000 members ఉన్నా నేను చేసే చాలా భయం ఏం లేదు, కానీ మీరు ఒక 10 members ఉన్నా సరే షివరింగ్ వస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. హాయ్ ఆల్, అందరు బాగున్నారా? నేను మీ హాన్వికాని. నాకు చాలా హ్యాపీగా ఉంది దేవగుడి ఫస్ట్ లుక్ స్టార్ట్ అయినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ రామకృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్. అలానే డిఓపి
లక్ష్మీకాంత్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. సార్కి థ్యాంక్ యూ సో మచ్.